టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమిండియాను భయపెడుతున్నాడు. జట్టుకు మూలస్తంభం లాంటి విరాట్ కోహ్లీ పెత్తు టెస్టు మాదిరిగా అడిలైడ్లోనూ ఆస్ట్రేలియాను ఏడిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. తొలి మ్యాచ్లో సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు కింగ్ కోహ్లీ. కంగారులను బ్యాక్ సీట్ లో నెట్టేసిన స్టార్ బ్యాటర్ మనతో మ్యాచ్ అంటే వణికిపోయేలా చేశాడు. దీంతో సిరీస్ ఎలా కంబ్యాక్ ఇవ్వాలా అని ఆసీస్ జట్టు ఆలోచిస్తుంది. అదే జోరును కొనసాగిస్తూ అడిలైడ్ టెస్టులోనూ విక్టరీ కొట్టాలని టీమిండియా భావిస్తుంది. కానీ కింగ్ కోహ్లీ మాత్రం తన కాలికి ఉన్న బ్యాండేజ్ తో భయపిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి మొదలు కానున్న అడిలైడ్ టెస్టుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు పింక్ బాల్ టెస్టు కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. అయితే కోహ్లీ మోకాలికి బ్యాండేజ్ వేసుకుని ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాసేపు బ్యాటింగ్ సాధన చేసిన కింగ్ కోహ్లీ మిగతా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోహ్లీ మోకాలికి బ్యాండేజ్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవడం, అతడు ప్రాక్టీస్ సెషన్ మధ్యలోనే బయటికి వెళ్లిపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్ లో మోకాలి నొప్పితో బాధపడుతుండటంతో మెడికల్ టీం వచ్చి అతన్ని ట్రీట్మెంట్ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతనికి బ్యాండేజ్ వేశారని సమాచారం. ఈ నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే సమస్య లేదు, కానీ తగ్గకపోతే మాత్రం టీమిండియాకు పెద్ద దెబ్బే. అడిలైడ్లో ఆడిన 8 మ్యాచ్ల్లోనూ విరాట్ కోహ్లీ 63 సగటుతో 509 పరుగులు చేశాడు. అలాంటోడు రెండో టెస్ట్ ఆడకపోతే రిజల్ట్ మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.